ఒక మనిషి పాపంలో పడిపోతున్నాడంటే కారణం ఏంటి అంటే దేవుడు గురించినటువంటి అవగాహన లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అవగాహన ఉన్నా గాని, దేవుని గురించినటువంటి అవగాహన ఉన్నా గాని ఆయన గురించి ఆలోచించటం మర్చిపోతున్నాడు. రెండో పాయింట్. ఎయిదర్ అవగాహనైనా మిస్ అవ్వాలి, లేదంటే గనక అవగాహన వచ్చిన తర్వాత ఆయన గురించి ఆలోచించడం అన్నా మానేయాలి. రెండిట్లో ఏదో ఒకటి జరిగినప్పుడు మాత్రమే మనిషి ఇమ్మీడియట్‌గా పాపంలో పడిపోతాడు. అందుకే దేవుడు గురించి మీకు అర్థం కావాల్సినటువంటి ఒక పాయింట్ మరలా జ్ఞాపకం చేస్తాను. ప్రతిసారి చూడండి, పాజిబుల్ అయితే ప్రతిరోజు చూడండి. మేబీ చూసి చూసి మళ్ళీ ఈ విషయంలో కూడా మరలా మీకు అలవాటు అయిపోద్దేమో. అలా అలవాటు చేసుకోకండి. దేవుడిని చూసే కోణం ఎప్పుడు మార్చకండి. ఆయన ఎక్కడున్నారు ఎంతకనగానే టాపిక్ పైన ఏదైనా ఉందనుకుంటే కానీ దానిపైన ఉంటారు దేవుడు ఎప్పుడు కూడా. ఎంత గొప్పవారు దేవుడు ఎంతకనగానే, ఇదిగో జస్ట్ లైక్ దట్‌గా కాపాడాలనుకున్న ఒక్క కుటుంబాన్ని మాత్రమే కాపాడారు. మిగిలిన వాళ్ళందరిని వాటర్‌లో అలా భస్మం చేసేసారు ఆయన అంతే. దట్ ఈజ్ హిస్ పవర్. దట్ ఈజ్ హిస్ అథారిటీ. దేవుని యొక్క అథారిటీ ఎంత గొప్పగా ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి.